ఓం తత్సతో శ్రీ గురుభ్యో నమః. పడమటి వైపు ఉత్తర దిక్కులోనూ తలపెట్టి నిద్రించవద్దు అంటున్నాడు క్షేమేంద్ర మహాకవి తాను రచించిన చారుచర్య శతక వాంగ్మయం ద్వారా. నోత్తరస్యాం ప్రతీచ్యాం వా కుర్వీత శయనే శిరః శయ్యా విపర్యయాద్ గర్భో దిదేశ్చక్రేణ పాతితః. ఈ శ్లోకరాజమునకు ఛందోబద్ధమైన పద్యానువాదం గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు ఈ విధంగా మనకు ప్రసాదించారు. ప్రక్కపై తలం పశ్చిమం ముగగాని యొత్తరం ముగగాని యుంపవలదు. ప్రక్క ఎట్టి తౌట పడగొట్టె శక్రుండు దదితి గర్భమనుచు తెలియవలయు. రాక్షసుల తల్లి దితి ఆమె ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకున్న కారణం చూపి ఇంద్రుడు ఆమెకు గర్భ విచ్ఛిత్తి కలిగించాడు. అందుచేత ఎవరు ఉత్తరం వైపు తలపెట్టుకొని నిద్రించరాదు, అలాగే పడమటి వైపు కూడా వద్దని కవి బోధ. ఓం తత్సతు. పరమేశ్వరార్పణమస్తు.